తీసుకోకపోతే కాపీ తీసుకురండి, తీసుకెళ్ళండి. సంవత్సరం దాటాక ఇప్పుడు మీరు ఇంకా నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. బాబు తప్ప లేదు అధ్యక్ష. సభలో మంత్రి గారు చెప్తున్నారు, ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామన్నారు. మీరు లిస్ట్ పెట్టండి. కమిటీలు ఏముండవు, కూర్చో కూర్చో. కమిటీ కోటి రూపాయలు వేద్దామా తమ్ముడు? కోటి రూపాయలు జగన్ కోటి రూపాయలు వేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తారని కోటి రూపాయలు ఉందా? రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, సమాధానం చెప్పాలి. కూర్చోమనండి అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు. కూర్చోండి 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 కూర్చోమ్మా, కూర్చో. కూర్చోవయ్యా, అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు, అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. కూర్చోమ్మా, కూర్చోండి. రాహుల్ కూర్చోండి. రాహుల్ ఏం చెప్తా? ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష నేను మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష? కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. అధ్యక్ష ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా, కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంక మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ చెప్పండి సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. ఓకే ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం. అధ్యక్ష ఒక నిమిషం ఉండండి, నా తర్వాత మాట్లాడు మరి చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే 1 కోటి రూపాయలకి ఎందుకు? 1 కోటి రూపాయలు ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉంటుంది అధ్యక్ష? ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే 1 కోటి రూపాయలు, అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్నేం కాదంటలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు అధ్యక్ష. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందరూ అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే
మా ₹1 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటుని మేము చేసుకున్నాం. ఓకే. మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వొత్తి అగ్గిపెట్టికి ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. సార్ ప్రశ్న అడిగిన సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇంత ఇచ్చా అన్నాడు. రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు, లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగాడు అధ్యక్ష? చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. ఇస్తే కనుక చర్యలు తీసుకోండి. ఓపెన్ డొమైన్ మేము చేసిన పేరు కూడా ఓపెన్ డొమైన్ లో ఉంది అధ్యక్ష. మీరు క్లారిటీగా చెప్పారుగా. 1 minute అరుణ్ కూర్చోవా బాబు, కూర్చో సమయం అధ్యక్ష. కూర్చో, నువ్వు కూర్చో అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష. మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎంతమందికి ఖర్చు పెట్టారు, ఇంకా ఏమైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అంటున్నారు అధ్యక్ష. మేము అడిగింది అధ్యక్ష 1 minute ఓపెన్ డొమైన్. ఓకే, ఓపెన్ డొమైన్. సారీ, నేను లేదు. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. 100 మంది